హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఈరోజు మీకు ఏంటంటే బ్లౌజ్లలో ఏదైనా డౌట్లు ఉన్నా కంప్లీట్ చేద్దాం. ఎందుకు అంటే ఈరోజు చాలా ముఖ్యమైన బ్లౌజ్ అనమాట నేను కట్ చేసేది. ఇది ఏంటి అంటే నేనే భయపడుకుంటూ కట్ చేస్తాను. భయపడుకుంటూ మనం ఎవరికి కట్ చేస్తాం ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ముఖ్యంగా కన్న తల్లిదండ్రిని లేకపోతే మనకు చదివించిన టీచర్స్వి అన్నమాట. అయితే ఈరోజు మనకేంటి అంటే ఈ టీచర్ గారు మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. నువ్వు మంచిగా యూట్యూబ్లో చెప్తున్నావు, మంచిగా బయట కూడా చాలామందికి నేర్పిస్తున్నావు అంటే నా బ్లౌజ్ ఒకటి కుట్టు, నార్మల్ బ్లౌజు ఇక నేను మంచిగా నీ దగ్గరే పట్టించుకుంటాను అని చెప్పేసి మా టీచర్ గారు ఆర్డర్ వేశారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేను కట్ చేయాలి. ఇప్పుడు వయసుతో తేడా కాదండి, నాకు 30-35 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంత పెద్ద ఇది ఎవరికి భయపడకపోయినా మనం విద్య నేర్పిన గురువుకి కన్న తల్లిదండ్రికి మనం భయపడాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మనకి విద్య నేర్పించారు, మంచి చెడులు నేర్పించారు. ఎవరైనా ఉన్నారు అంటే ఉపాధ్యాయులు మన తల్లిదండ్రులేనమాట. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి మనం నచ్చేటట్టుగా మెచ్చేటట్టుగా మనం మసులుకోవాలి. అది ఎవరైనా సరే అలా ఉంటేనే మనకి గౌరవప్రదంగా ఉంటుంది, వాళ్ళకు కూడా గర్వంగా ఉంటుంది అనమాట. అయితే నేను నా శిష్యుల దగ్గర కుట్టించాను అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను అని చెప్పేసి ఒక మామూలు బ్లౌజ్ పంపించారు. ఇది సెట్ అయితే తన దగ్గర ఒక 20-30 బ్లౌజులు ఉన్నాయి, నేను పంపిస్తాను, ముందు నీది కుట్టు పాష అని చెప్పించి నాకు పంపించారనమాట. ఈమె పేరు ఉమా మేడం. నాకు చిన్నప్పుడు నాకు తెలుగు టీచర్ అనమాట. చాలా బాగా తెలుగు నేర్పించేవారు. తన వల్లనే నేను ఇప్పుడు ముస్లిం అయినా కూడా తెలుగులో మాట్లాడగలుగుతున్నాను. మంచిగా ఏదైనా కూడా చదవడం కానీ ఏదైనా కానీ నేను నేర్చుకున్నాను అంటే అలా టీచర్స్ అంతా ఉన్నారు. ఒక బ్యాచ్ నేను చదివింది 6 కానీ వాళ్ళందరూ నాకు గుర్తుండిపోయారనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు నేను మా టీచర్ గారి బ్లౌజ్ నేను కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేస్తానో అది మీరు కూడా చూడండి. ఎందుకంటే మీకు కూడా ఇలాంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మంచి కాస్ట్లీ ముక్క అండి. అంటే ఉంటుంది కదా 100-120 రూపాయల ముక్క. ఇప్పుడు ఈ ముక్కని నేనేం చేశానంటే పిండాల్సిన అవసరం లేదు, ఐరన్ చేసుకోండి. మీరైతే ఇక్కడ కరెంట్ లేదు. నేనేం చేస్తున్నాను అంటే చక్కగా ఇక ఒక డీస్ ముక్క తీసుకున్నాను, కింద ఖర్చు వదిలేశాను. ఇక చాలా జాగ్రత్తగా నేను మంచిగా కట్ చేస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా విని నా కటింగ్ ఎలా ఉంటుందో చూడండి. వీలైతే దీని పక్క వీడియోలో స్టిచ్చింగ్ కూడా పెడతాను మా టీచర్ గారి బ్లౌజ్. ఓకేనా? ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఎప్పుడు తనే కుట్టుకుంటుందంట ఇంట్లో. ఈ బ్లౌజులు మొత్తం నేనే కుట్టుకుంటాను. ఈసారి మాత్రం నీకు ఇస్తున్నాను, నువ్వు మాత్రం మంచిగా చేయాలి, మంచిగా కుట్టాలి అని చెప్పేసి. అయితే మా టీచర్ గారి కటింగ్ కూడా బాగుందండి. చాలా క్లాస్గా కట్ చేశారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలా కట్ చేస్తారు. వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకుంటున్నారు అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డైలీ వేర్ బట్టలు చాలా పడుతూ ఉంటాయి కాబట్టి బయట కుట్టిస్తే డబ్బులు ఎక్కువ అవుతాయి, లేదంటే ఇష్టపడరు కొంతమంది. ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే పర్ఫెక్ట్గా ఉంటారు, ఏ పనిలో అయినా కరెక్ట్గా వాళ్ళు నచ్చరు, దేనినైనా తొందరగా నచ్చరు. అందువల్ల వాళ్ళ పనులు వాళ్ళే కొంచెం లేట్ అయినా చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇలా ఈ బ్లౌజ్ నేను రివర్స్ తీశాను. వెనక వచ్చేసి కొంచెం మామూలు ముక్క లైనింగ్ వేశారు, ముందు వచ్చేసి వేరే ముక్క కూడా లైనింగ్ వేశారు. ఇక ఇంట్లో కుట్టుకునేదే కదా, ఇక వీళ్ళు ప్రయోజనాలు చేసేసారనమాట. అంత నీట్గా అయితే లేదు, కటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, స్టిచ్చింగ్ అయితే నీట్గా లేదు. ఓకేనా? అయితే ఇప్పుడు నేను నడుములో చూస్తున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సెట్ అయిందంట మేడంకి. ఓకేనా? ఇలా నడుములో చూసేసి తర్వాతకి డాట్ కోసం ఒక గుర్తు, తర్వాతకి ఇలా మనం చక్కగా ఖర్చు కోసం ఒక గుర్తు పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క నడుముని కింది వైపు పై వైపు ఖర్చు వదిలేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేస్తున్నాను. ఇది సాదా బ్లౌజేనండి, లైనింగ్ బ్లౌజ్ అయితే అస్సలు కాదు. మీకైతే కనిపిస్తుంది కదా కరెక్ట్గా. ఇలా చూడండి, ఇలా పెట్టేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా చూడండి, ఇలా ఇది ఉంది కదా, ఈ ఖర్చు కాడ నుంచి మొదలుకొని ఈ ఖర్చు దాకా ఇలా పట్టేసుకొని ఇలా చేయాలి. ఇప్పటివరకు అయితే నేను పెద్ద టీచర్స్ కుట్టానులే, కానీ నా సొంత టీచర్ది ఫస్ట్ సారి కుట్టడం. అంటే వేరే స్కూళ్ళల్లో టీచర్స్, మా పిల్లల టీచర్స్, ఇక పెద్ద స్కూల్లో హెచ్ఎంలు వీళ్ళకి కుట్టాను. కానీ ఫస్ట్ టైం నేను నాకు విద్య నేర్పిన నాకు చదివించిన టీచర్ గారిది కుడుతున్నాను అనమాట. అందుకనే నేను మీకు చెప్పాలనే ఈ వీడియో పెట్టాలని నేను పెట్టేస్తున్నాను. ఇక చూడండి, ఇక్కడ 2 పెట్టేసి చక్కగా ఇలా నేను గీత గీసాను. ఇక్కడ 2.5 పెట్టేశాను. ఇప్పుడు షోల్డర్ చూద్దాం. ఇప్పుడు మనకి ఈ డబ్బా షేప్ ఏంటి, వెడల్పు పొడవు, ఇది కూడా వెడల్పు పొడవు చక్కగా వచ్చేసింది మనకి. తర్వాత షోల్డర్ చూద్దాం. ఓకేనా? చాలా ఈజీ. నేను టేప్ అయితే ఎక్కువగా వాడనండి, నా కటింగ్స్తో మీరు చూస్తూనే ఉంటారు. టేప్ ఎక్కువగా నా దగ్గర ఉండదు అసలు. టేపు ఎక్కువగా నేను ఏంటంటే పని రిస్క్ తీసుకోను.
సింపుల్గా ఈజీగా అఫీషియల్గా కుట్టడం నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది అనమాట. కొత్త వాళ్ళకంటే అవన్నీ అవసరం, కానీ ఇక మనకేంటంటే ఎప్పుడు డైలీ 50-60 బ్లౌజులు కట్ చేసే చెయ్యి అనమాట. ఎవరికి ఎలా కట్ చేయాలో ఈజీగా నాకు తెలిసిపోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇలా వేసిన డ్రాయింగ్ నెక్ కూడా వేసేసుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందో మా టీచర్ గారు ఏమన్నారో కూడా మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. నేనే కుడతాను నా స్వహస్తాలతో. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతవరకు కట్ చేసి బెంగాల్ వర్కర్స్తో కుట్టించేవాడిని, లేదంటే వదిన కుడుతుంది ఎక్కువ ఇంట్లో. వర్కర్స్ మొత్తం ఒక 5-6 ఉంటారు మన కింద, ఇంకా వాళ్ళే కుడుతూ ఉంటారు ఎక్కువ శాతం. నేనైతే తక్కువ స్టిచ్చింగ్ అనేది, ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చి మళ్ళీ యూట్యూబ్ తీసుకునేసరికి నాకు సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా మనం చంక భాగం మెడ భాగం రౌండ్గా కటింగ్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఇలా చక్కగా కటింగ్ అనేది చేసేద్దాం. బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసిందండి, పర్ఫెక్ట్గా తీసేసాను. చూడండి, ఇలా తీసాను బ్యాక్ పార్ట్. మళ్ళీ ఒకసారి అన్ని కొలతలు చూద్దాం. ఓకేనా? ఎలా ఉంది ఏంటి అనేది, మళ్ళీ షోల్డర్ ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? షోల్డర్ కరెక్ట్గా ఉంది, ఇది కొంచెం ఎక్కువగా ఉంది ఇక్కడ. ఓకేనా? ఇలా కాటు, ఇక్కడ కూడా కాటు అనేది పెట్టేద్దాం. చంక సరిపోతుందా లేదా ఒకసారి చెకింగ్ చేద్దాం మనం. ఓకేనా? ఇలా పట్టేసుకొని చంక భాగాన్ని పైన ఖర్చులు వదులుకొని కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. ఇదైతే గజ్జిరిబిజ్జిరిగానే ఉందండి, పని అంత నీట్గా అయితే లేదు. చూడండి, ఇలా కరెక్ట్గా మనం చూడండి ఇలా చూసుకోవాలి. ఇక్కడికి మనకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అనమాట చంక కుట్టు అనేది. ఓకేనా? ఇక్కడికి ఇలా మనం గుర్తు అనేది పెట్టేసుకున్నాము, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇటువైపు తీద్దాం అనమాట మనకి. ఓకేనా? ఎప్పటిలాగానే సేమ్, కాకపోతే ఇదంటే కొంచెం జాగ్రత్తగా, అందరివి జాగ్రత్తగానే కట్ చేస్తాను. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నాకేమనిపిస్తుంది అంటే కొంచెం మా టీచర్ గారు కదా అని కొంచెం భయం, గుండెల్లో కొంచెం భయం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా టీచర్స్ కదా, టీచర్స్ ఎప్పుడు కూడా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకు ఎలా అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడు మంచిగా చదివే క్లవర్స్కి అయితే ప్రాణం మంచిగానే ఉంటుంది. కొద్దిగా అటు ఇటుగా, నేను యావరేజ్ స్టూడెంట్నే, అటు ఇటుగా చదివే వాళ్ళకి ఏముంటుంది, గుండెల్లో గుబులుగా ఉంటుందన్నమాట. అలా ఉందన్నమాట. ఇప్పుడు నాకు మంచిగా ఇప్పుడే స్కూల్కి వెళ్తే ఎలా అయితే ఉంటుందో అలా నాకు ఈ బ్లౌజ్ కట్ చేస్తుంటే అలా అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకేంటి అంటే మంచి పాఠం నేర్పించే విషయాలే ఉంటాయండి. ఈరోజు మనం భయపడుతున్నాము అంటే రేపటి రోజున ఇంతకన్నా మంచిగా పని వస్తుందనే మనం ఇది చేయాలన్నమాట. ఇప్పుడు నేను భయం గురించి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది, నేను ఒక మోటివేషన్ క్లాస్ తీశాను, దానికి చెప్పారు, అన్నయ్య నాకు బద్ధకం ఉంది, భయం ఉంది, పని ఉంది కానీ చేయలేకపోతున్నాను, నాకు పని రావట్లేదు, ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ చెప్పారు. కాబట్టి నేను వాటి గురించి చెప్తున్నాను అన్నమాట. భయం అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ ఆ భయమే జీవితాంతం ఆ భయంతోనే బతకకూడదు. ఆ భయం అనేది కొన్ని నేర్పించింది మనకి, అది మనం నేర్చుకోవాలి. ఓకేనా? ఆ భయం అనేది ఒక ఇది నేర్పిస్తుంది. ఒకసారి మనం కింద పడ్డాం ఒక ప్లేస్లో, అది ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అప్పుడు భయపడతాం, అక్కడికి వెళ్ళేసరికి మనకి ఏమనిపిస్తుంది, అమ్మో ఒకసారి ఇక్కడ నేను కింద పడ్డాను, ఇప్పుడు జాగ్రత్తగా నడవాలి అని చెప్పేసి. అలా ఏంటి, మనం అక్కడ ఏంటి ఒక మెసేజ్ మనం నేర్చుకున్నాము. అదే ప్రతీది కూడా ఏంటి అంటే మనము ఆ భయం వచ్చిందంటే మనకి ఏదో కొత్తది నేర్పించిపోతుంది అనమాట. అనుభవం లాంటిది భయం కూడా. మనం అన్నీ కూడా జీవితాంతం భయపడుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఇక ఆ పని రాదు, ఆ కత్తెర పట్టలేం, మనం కటింగ్ కూడా చేయలేం. ఓకేనా? ఇక ఫ్రంట్ పార్ట్ కూడా మీతో మాట్లాడుకుంటూనే ఈజీగా కట్ చేశాను. తర్వాతకి కింది బాజులో 1.5 ఇంచెస్ పెట్టేసి చక్కగా ఇలా కటింగ్ అన్ని చేసేసాను. ఓకేనా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క నెక్కును కొలుస్తున్నాను అనమాట. ఉక్సులు పట్టి తీసుకొని ఈ నెక్ ఇలా పెట్టేశాను, ఖర్చులతో కలిపేసి ఇలా కొంచెం కిందికి పెట్టాలన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇలా కొంచెం కిందికి పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ పెట్టేశాను. కరెక్ట్గా మనం కొంచెం నెక్ కట్ చేస్తే సరిపోతుంది మనకు. ఓకేనా? ఇలా కొంచెం నెక్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నెక్ జారకుండా కొంచెం ఇలా జాగ్రత్తలు తీసుకుందాం. ఓకేనా? ముఖ్యంగా మళ్ళీ నెక్కులు జారాయనుకోండి
తర్వాతకి ఇబ్బంది పడేది మనమే. ఓకేనా? ఇలా కుట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 భాగాలు చేసి ఒక కాటు, 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టేసాం. తర్వాత బ్యాక్ ఫ్రంట్. ఓకేనా? ఇంకా ఇలా తీసేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ ఇలా తీసేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్. చూడండి, ఏ కటింగ్ అయినా నాకు మీరు చూస్తూనే ఉంటారు ప్రతి వీడియోలో 6 నిమిషాల్లో అయిపోతుంది. కానీ ఈ కటింగ్ మాత్రం 10 నిమిషాలు దాటిందండి. అంటే మినిమం కొంచెం నేను బాగానే శ్రద్ధగానే కట్ చేస్తున్నా అన్నట్టే ఈ లెక్కను చూస్తే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ చేయి హ్యాండ్స్ని ఇలా పెట్టేసి మనం హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చేతి పని కనిపెట్టుకోవాలి. చేతి పని ఎంత అవుతుందో అంత పెట్టేసి ఇక్కడ గీత గీసేసి ఖర్చు కోసం గీసి చూడండి, ఇది కూడా కదలకుండా ఇలా పెట్టి కరెక్ట్ కొలత ఒకటి, ఖర్చుకి ఒకటి, తర్వాతకి ఇది కరెక్ట్గా ఇలా అనుకొని ఇక్కడ నుంచి ఇలా దీన్ని మెలేసి కరెక్ట్ కొలత ఒకటి, ఖర్చు కోసం మళ్ళీ ఇంకొకటి ఇలా మనం వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మనకు సరిపోతుంది చక్కగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా పెట్టేసి ఇలా చిన్నగా దీంట్లో కలపాలి. ఇప్పుడు ఇదేమో ఒరిజినల్, ఇదేమో మనకి లైనింగ్ అన్నట్టు. ఓకేనా? మీకు అర్థమైపోయింది కదా సీన్ ఎలా ఉందో? కరెక్ట్గా వేసాను చూడండి, చాలా కరెక్ట్గా వచ్చేసింది మనకి హ్యాండ్. ఇలా మనం కటింగ్ చేయాలి. ప్రతి మనిషికి ఒక పని అంటే కొంచెం రిస్క్, చికాకు అనిపిస్తుంది. నాకు కూడా అన్నీ కుడతాను నేను, ప్రతి ఒక్కటి జెంట్స్, లేడీస్, గాగ్రాలు, చుడీదార్లు ప్రతి ఒక్క మోడల్ కుడతాను. కానీ ఒక్కటి నాకు నచ్చదు స్టిచ్చింగ్లో, అది నేను మీకు చెప్తాను చూడండి. కాలర్ బ్లౌజ్ అంటే నాకు అస్సలు అది కుట్టడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా కాలర్ బ్లౌజ్ కుట్టండి అని తీసుకొచ్చి ఇచ్చినా కూడా నాకు కొద్దిగా అది ఎందుకో పెద్ద అది రిస్క్ కూడా అనిపించదు. కుడతాను, నాకు వచ్చు, కాకపోతే ఎందుకో అది నాకు ఇష్టం లేదు, లేకపోతే నాకు నచ్చదు, లేదంటే ఎందుకో మరి తెలియదులే. కానీ కాలర్ బ్లౌజ్ని నేను ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేనండి. చాలా తక్కువ తీసుకోవడం కూడా. మన అనుకున్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వస్తారు, ఇక తప్పదు అనుకున్న వాళ్ళే తీస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కాదని చెప్పేస్తాను. అది లేట్ కూడా పట్టదు, మళ్ళీ మనకి ఈ బ్లౌజే లేట్ అవుతుంది, అదే తొందరగా అవుతుంది. ఎందుకో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చదు అనమాట, అలా అనేది ఉంటుంది. మీకేం నచ్చదో స్టిచ్చింగ్లో, మీకు ఏం కుట్టలేరో, ఏది మీకు రిస్క్ అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈరోజు మా మేడం బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అందరూ మీరు చూస్తున్నారు, లైక్లు చేస్తున్నారు, కానీ షేర్లు చేయట్లేదు, కామెంట్లు చేయట్లేదు. కామెంట్ షేర్ లేకపోతే నేనేం చేస్తాను? నాకు కూడా మీరు చూస్తున్నారా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇవే నాకు అర్థం కావన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి అంటే అసలు కరెక్ట్గా మనం ఏమేమి చూసామో, అన్న ఏం చెప్పాడు, ఇవే మీకు ఏం అర్థమయ్యాయో, మీకు ఏమొచ్చాయో అవే మీరు కామెంట్లో పెట్టడం వల్ల నాకు కూడా ఒక మనసుకి ప్రశాంతత అనేది ఉంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడుగుతూ ఉండండి. ఓకేనా?